హై ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే నందు మ్యారేజ్ అయితే ఆగిపోతుంది. వాళ్ళు ఏదో ఉత్త డబ్బు మనుషుల్లాగా ఉన్నారు, డబ్బే సర్వస్వం అనుకుంటున్నట్టున్నారు. పాపం ఎంగేజ్మెంట్ మీద చేసుకొని మరి నాకు తోట రాసివ్వలేదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైనా పెళ్ళి ఆపేస్తారా? ఆయన వచ్చేసి మా అబ్బాయికి వేరే సంబంధం దొరికింది, పెళ్ళి ఆపేస్తాను అని చెప్పైతే చెప్తాడు. ఇంకా స్టోరీ విషయంలోకి పోతే సూర్య వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఉన్నారు కదా సింహాద్రి, అతనితో అయితే మాట్లాడుతుంది. నా కొడుకు నా చెయ్యి దాటిపోయేటట్టున్నాడన్న, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంతసేపు ఆ అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. నీ ఫ్రెండ్ కూతురే కదా ఆ అమ్మాయి, నువ్వు చెప్పన్నా అంటే ఎలా అయినా సరే నేను కానివ్వరు, అతన్ని లవ్ చేయనివ్వను, అతను తిరగనివ్వను, ఒక పని చేద్దాము, నా కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేసేద్దాము అని చెప్పి వాళ్ళ చెల్లెలతో అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అని అయితే అంటాడనమాట. ఇంకా ఇక్కడ కట్ చేస్తే సూర్య ఈ అమ్మాయి ఉంది కదా జాను లవ్ చేసుకుంటున్నారు అనుకుంటా. ఇంకా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. సూర్య అయితే అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అమ్మాయి వచ్చి పడవబ్బాయి అని పీల్చుకుంటూ వస్తే ఏంటి వెళ్ళిపోతున్నావు ఇక్కడి నుంచి అంటే, అవును అక్కడ మీరంతా హ్యాపీగా ఉన్నారు కదా, ఇప్పుడు అయిపోయింది కదా పని, వెళ్తున్నాను అంటే, ఏంటి అవసరం ఉంటేనే వస్తావా, అవసరం లేకపోతే రావా అంటే, కాదు మనుషులు సుఖంలో కాదు కష్టాల్లో ఉన్నప్పుడే హెల్ప్ చేయాలా అని చెప్పేసి ఎక్కడో చదివానులే అని చెప్పానంటారు. అంటే అయిన వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేను అని అయితే చెప్తాడు. చెప్పేసరికి థ్యాంక్స్ సూర్య అని చెప్తుంది. ఎందుకు కొటేషన్ చెప్పినందుక అంటే, కాదు అంటే నువ్వు నాకు ధైర్యం నింపావు, నువ్వు అంటే డబ్బులు కూడా ఇవ్వలేకపోయాను, మా అమ్మ చేత తెప్పించలేకపోయాను అని సూర్య అంటే, డబ్బులు కాదు కానీ నాకు ధైర్యం ఇచ్చావు కదా, ఆ ధైర్యంలో నుంచే నేను ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యాను, నువ్వెప్పుడు అండగా ఉండాలి నాతోటి ఉంటావా అంటే, నువ్వు రా అంటే నీ లైఫ్లోకి రాలేదు, అలాగే నువ్వు అన్నా కూడా నేను నీ లైఫ్లో నుంచి పోను అని చెప్పి అంటాడు. మొత్తానికి ఆ అమ్మాయి అయితే తనైతే లవ్ చేస్తున్నది అనుకుంటా, హగ్ అయితే చేసుకుంటుంది. బాగుంది చూడడానికి, వీళ్ళ జంట కూడా బాగుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఏమంటే ఈయనేమంటే మేనమామ అంటే వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా అని చెప్పి అయితే అనుకుంటాడు. పాపం ఆ విషయం తెలిస్తే ఈ అమ్మాయి ఏమైపోతుందో, జాను ఏమైపోతుందో పాపము బాధేస్తుంది చూస్తుంటేనే. అలాగే సూర్య కూడా ఏమవుతాడో ఏమో అనిపిస్తూ ఉంది ఆ విషయం కానీ తెలుసుకుంటే. ఎందుకంటే వీళ్ళు కొంచెం లవ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి వేరే పెళ్లి చేసేస్తే ఎలా, పోనీ అతనైనా ఎదురు తిరగాల, కానీ అతను ఎదురు తిరగడు. సూర్య వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటే భయం అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు తిరగడు కాబట్టి వేరే పెళ్లి చేసేసుకుంటాడో నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ అమ్మాయి ఉంది కదా గౌతమి ఉంది కదా, గౌతమి వాళ్ళ లవర్ అయితే వస్తాడు ఆ అమ్మాయిని చూడడానికి. మొన్న వేరే రమ్మని చెప్పి నన్ను ఆ ప్లేస్ తీసుకొని నా పేరు మీద రాసి ఇవ్వాలా, గిఫ్ట్ ఇవ్వాలా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఆ తర్వాత ఇప్పుడే అనమాట రావడము, సారీ బోర్డు ఒకటి తీసుకొని సారీ అని చెప్పేసి అంటే, బాల్కనీకి కిందకి రా, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి కిందకి పిలుస్తాడు. ఆ అమ్మాయి అయితే కిందకి వస్తుంది. చూసావా నేను నీ పేరు మీద పచ్చబొట్టు వేసుకున్నాను అని చెప్పి అంటాడు. అది నిజమైన బోర్డేమో పచ్చబొట్టేమోనని చూస్తే లేదు స్కెచ్తో వేసుకున్నాను అంటే, అరే నేను తెగ ఫీల్ అయిపోయాను కదా, నువ్వు నిజమైన టాటూ వేసుకున్నావేమోననేసి గౌతమి కూడా అంటుంది. నాకు సూదులంటే భయము, కానీ నీ మీద అయితే నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పి అంటాడు. అవునా అని చెప్పేసి అంటుంది. అదే వాళ్ళ నాయనమ్మ ఉంది కదా, వెతుక్కుంటా వస్తుంది. గౌతమి ఎలా పోయావు అంటే, ఈ అమ్మాయి ఏమో ఇంత మాట్లాడుతూ ఉంది. ఇంకా వాళ్ళ నాయనమ్మ వచ్చిందని నువ్వు అని చెప్పేసి అయితే పంపించేస్తుంది. ఆయన అక్కడ దాంకో ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, ఇక్కడ ఏదో సైగ చేస్తున్నారని వచ్చినాను అని చెప్పేసి అయితే అంటుంది. అనేసరికి ఇంకా పిల్లి అనుకొని కొట్టడం అదంతా కొంచెం కామెడీగా జరుగుతుంది అనమాట. ఎవరో తెలియదు కదా, పిల్లి అనుకొని రాయి తీసుకొని కొట్టడం, అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చేసారు కదా, వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న ఫోటో చూసుకుంటూ ఉంటుంది. ఇంకా జాను చెప్తుంది, అమ్మ నాన్న అనేది జ్ఞాపకం కాదమ్మా, మన మనసులోనే ఉంటారు నాన్న అని చెప్పేసి చెప్తుంది. సరే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, ఇంకా అందరూ ఇల్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అని చెప్పేసి అందరూ ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అతను కూడా వస్తాడనమాట, వాళ్ళ బావ కూడా వస్తాడు, మురళి కూడా వచ్చి ఉంటాడు. మురళి వచ్చేసరికి ఏమవుతుందంటే జారి ఇలా పడిపోతాడు. ఈ అమ్మాయి పట్టుకుంటుంది, ఎవరు అలకనంతా పట్టుకుంటుంది అనమాట. పట్టుకునే సమయానికి అదే సమయానికి చేసుకోబోయే వాళ్ళ నాన్న వచ్చేసి ఇట్లా చప్పట్లు కొట్టుకుంటా వచ్చేసి, సూపర్ మీ జంట భలే ఉంది చూడడానికి అనుకుంటా వచ్చేసరికి ఇంకా వీళ్ళుండి రండి కూర్చోండి కాఫీ ఏమన్నా తాగుతారంటే, లేదు అని చెప్పేసి, లేదు మేము మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పేసరికి, అది లేదు ఇప్పుడే కదా ఇల్లు తీసుకొని వచ్చాము, ఇంకా తర్వాత కూడా తోట కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి
వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ బామ్మ అందరూ నన్ను నచ్చ చెప్పాలనే చూస్తారు. అయినా కూడా అదేమీ లేదు, మేము ఒక వేరే సంబంధం వచ్చింది చేసుకోవాలనుకుంటున్నాం మేము అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతా ఉండేసరికి పాపము ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది. నందు బాధపడేసరికి వాళ్ళ బావ మురళి కూడా ఉండేసి, నువ్వు ఉండు నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చేసి కాళ్ళు పట్టుకొని, అయ్యా అదేం కుదరదు, ఇప్పుడు చేసుకోండి ఎలా అయినా సరే, పాపం తనకి అమెరికా వెళ్ళాలని కోరిక, ఎలా అయినా పెళ్లి చేసుకోండి అని చెప్పి కాళ్ళ మీద పడేసరికి, అంతగా ఉంటే అంత ప్రేమ ఉంటే నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వు మేనబాబాయ్ కదా, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అయితే అంటాడు. అదే సమయానికి అక్కడికి సింహాద్రి కూడా వస్తాడనమాట. వచ్చేసి వెళ్ళావో ఈ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళయి అని చెప్పేసి తనతో చెప్తాడు. చెప్పింది నేను ఇంకా నిజం చెప్పడానికి ఏమైనా వస్తున్నాడేమో అనుకున్నా. లేదు అని చెప్పి, వాళ్ళు మొత్త డబ్బు మనుషులమ్మ, వాళ్ళు ఏం వింటారు మాట అనేసరికి జాను కూడా ఉండి మీరన్నా చెప్పండి అంటే, ఎందుకు వింటారమ్మా, వాళ్ళంతా డబ్బు మనుషులు మాట వినరు అని చెప్పేసరికి వీళ్ళుండి తోట ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు మీరు తోట అని చెప్పేసి ఆయన అడిగి, ఇదంతా కుదరదు, మేము మొత్తానికి వేరే పెళ్ళైతే మేము చేసుకుంటున్నాము, ఈ పెళ్ళి అయితే కుదరదు, వేరే పెళ్లి చేసుకుంటున్నామని ఖచ్చితంగా చెప్తాడు. అంటే ఇంకా ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినట్టే అనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏంది అంటే మళ్ళీ సింహాద్రి వేరే సంబంధం తీసుకొస్తాడనమాట. అమెరికా వాళ్ళు అని చెప్పి వేరే సంబంధం తీసుకొచ్చేసరికి జాను అడుగుతుంది, అతను ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అడ్రస్ కావాలని చెప్పి అడుగుతుంది. ఖచ్చితంగా మంచి పనే చేశారు అనిపిస్తూ ఉంది నాకు, లేకపోతే వాళ్ళు ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి అతను అమెరికా వాడని చెప్తే వీళ్ళు చేసేసుకుంటారా, అయినా సింహాద్రి చాలా మోసగాడమ్మా. ఇప్పుడు ఈ సీరియల్ ఏంది అంటే ఎవరు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, మన వాళ్ళు ఎవరు, సో పరాయి వాళ్ళు ఎవరు, ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు, ఈ సీరియల్ అయితే బాగా తెలుపుతా ఉందబ్బా. ఇదే ఈ సీరియల్. రేపటి ఎపిసోడ్లో కూడా చెప్పేసినాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ